ఏపీ అసెంబ్లీ ఉద్యోగులకు వెలగపూడిలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగులకు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్లిన వారికి సచివాలయ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. ఇక నుంచి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనం నుంచే పనిచేయనున్నారు వీరు. మరో వారం రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిసారి వెలగపూడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 2వ తేదీన అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల, మంత్రి యనమల సభ లోపల ఏర్పాట్లను మరోసారి పరిశీలించారు. సీట్లలో కూర్చుని అనుకూలంగా ఉన్నాయో లేవో చూశారు. ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ డోరు? కొత్త రాష్ట్రంలో కొత్త భవనంలో జరిగే సభకు అందరూ సహకరించాలన్నారు స్పీకర్ కోడెల. అతి తక్కువ సమయంలోనే భవనాన్ని పూర్తి చేసిన సిఆర్డీఏకు కృతజ్ఞతలు చెప్పారాయన. బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఏ సమావేశాలైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే విధంగా చర్చలు అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని విధాల ఏ పక్షాన్ని కాకుండా అన్ని పక్షాలు, అన్ని సభ్యులకు కూడా వీలైనంత మేరకు వసతులు సమకూర్చడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే చట్టసభకు సంబంధించి ఏ పార్టీ ఏ పాత్రలో ఉన్నప్పటికీ కూడా అందరికీ అనుగుణంగా పనిచేయటం చట్ట సభాపతిగా బాధ్యత కాబట్టి వీలైనంత వరకు అందరికీ కూడా ఉద్యోగులతో సహా వాళ్ళ అకామిడేషన్ కావచ్చు, మిగతా అవసరాలు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులో పనిచేసే ఒక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా సిద్ధమైనవి. నేను ఒకటే కోరేది సభ్యులు కానీ ఉద్యోగులు కానీ అందరినీ ఈ రాష్ట్ర ప్రయోజనాలని, నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం అందరం కలిసి. దానికి వేదిక చట్టసభలు. ఈ చట్టసభల ప్రయోజనాలని నెరవేరేట్టుగా అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మార్చి 6వ తేదీ నుంచి ఉగాది ముందు వరకు అసెంబ్లీని నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. ఈసారి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించడం లేదని చెప్పారు. అందుకే అదనంగా మరో 50,000 రూపాయల అలవెన్స్ ఇస్తామన్నారు యనమల. ఉగాది ముందు రోజు కూడా సెలవులు వచ్చాయి కాబట్టి చేత బడ్జెట్ పాస్ చేయడం బాగుండదు. చేత ముందు రోజునే ఉగాది కంటే ముందే బడ్జెట్ పాస్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ విధంగా ఉంటుంది. మిగతా ఎజెండా అంతా కూడా బీఏసీ 6వ తారీఖుని గవర్నర్స్ అడ్రస్ అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేస్తాం. ఇది ప్రధానంగా. తర్వాత మీకు చూసినట్లయితే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్ బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా సబ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ సబ్ ప్లాన్స్ కానీ ఉంటాయి. అపోజిషన్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అపోజిషన్ లీడర్ని ఆల్మోస్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్తో సమానంగా చూస్తాం. అసెంబ్లీకి సంబంధించిన వరకు ఆయన ఛాంబర్ కూడా తయారవుతుంది. ఇప్పుడే నేను వెళ్ళి చూసి వచ్చా. అది కూడా రేపు ఎల్లుండికి తయారైపోతుంది. ఆయనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అట్లాగే వచ్చి సవ్యంగా డిస్కస్ చేయడమే ప్రాబ్లం. ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్కి ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం ఇమీడియట్గా అన్నీ కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఒకళ్ళు చేసినప్పుడు కూడా విభేదాలు వస్తాయి. ఏం చేయాలి, నాకు ఇది ఇచ్చారు, నాకు అదే ఇవ్వలేదు అనేటువంటిది వస్తుంది. కాబట్టి జనరల్గా గవర్నమెంట్ పాలసీ కానీ, శాసనసభ పాలసీ కానీ, వాళ్ళకి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ 50,000 ఇస్తున్నాం. మంత్రికి అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అకామిడేషన్ తీసుకోకపోతే, గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే. ఈసారి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీ కూడా మామూలుగా ఇచ్చేటువంటి 50,000తో పాటు ఇంకో 50,000 ఎక్స్ట్రాగా స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలి. చేత ఇవన్నీ కూడా నేను వైసీపీ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలతో కూడా డిస్కస్ చేశాం.